ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఊరికేనే మన ఊరు బయటికి వచ్చేసినాం. ఇటు సైడ్ ఒక ఫ్లై బై వీడియో రికార్డ్ చేసుకుందామని చెప్పేసి. ఎందుకంటే ఈ ఎగ్జాస్ట్ తోటి ఇంతకుముందు ఫ్లై బై వీడియో ఇంతవరకు రికార్డ్ చేయలేదు. ఒరిజినల్ ఎగ్జాస్ట్ ఉన్నప్పుడు ఒక చిన్న వీడియో రికార్డ్ చేసాము. అది కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూస్తే మీకు ఆ వీడియో ఉంటుంది. ఈ వీడియో కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, వీలైతే యూట్యూబ్లో కూడా యాడ్ చేస్తాను. సో ఈ వీడియో ఇప్పుడు మేము ఫ్లై బై వీడియో. ఊరిలో కొంచెం ఎంటీ రోడ్, అంటే మాకు ఊరు ఎండింగ్ తర్వాత కొంచెం ఎంటీ రోడ్ దొరుకుతుంది. సో అక్కడ ఫోన్లో ఫ్లై బై వీడియో తీస్తాడు, ఇక్కడ గోపురంలో కూడా మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో నేను అందుకోసానికి ఊరు బయటకు వచ్చాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కొత్త హెల్మెట్లో, ఇగ్నైట్ హెల్మెట్ తీసుకున్నాం కదా, ఆ హెల్మెట్ లోపల మనం మైక్ పెట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు మైక్ పొజిషను ఎవ్రీథింగ్ అంతా మారిపోయింది ఇప్పుడు. సో బైక్ సౌండ్ మళ్ళీ ఎట్లా రికార్డ్ అవుతుంది, గాలి అయితే నాకు లోపలికి అసలు రావట్లేదు. గాలి సౌండ్ చాలా తక్కువ, రేరింగ్గా. ఆ హెల్మెట్లో మొత్తం గాలి సౌండే వచ్చేది. సో ఇప్పుడు బైక్ సౌండ్ ఎట్లా రికార్డ్ అవుతుంది, నేను మాట్లాడేది ఎట్లా రికార్డ్ అవుతుంది అనేది ఇప్పుడు ఈ గోప్రో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ క్లిప్ చూస్తే మనకు తెలుస్తుంది. సో నేను మా తమ్ముడిని, ఇదే రోడ్డు మన స్ట్రెచ్, ఇదే రోడ్డు. సో ఇక్కడ మధ్యలో దించుతాను నేను మా తమ్ముడిని. అక్కడ ఒకటి మనకి అది ఉంది కదా, కిలోమీటర్ది బ్లాక్ ఉన్నది కదా, ఒక రాయి, ఆ రాయి దగ్గర నిన్ను దించుతాను. ఇక్కడ వీడు నిల్చొని ఫోన్లో తీస్తాడు, నేను ఇట్లా పోయి ఆడ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇటు వస్తా. ల్యాండ్స్కేప్లో అది ఇక్కడ మధ్యలో ఉండు, అటున్నాయం కాదు, అటుండు. డైరెక్ట్ కెమెరా ఆన్ అవుతుంది. ఓకే, మనం అటు వెళ్దాం. అక్కడ ముందు యూటర్న్ చేసుకుందాం, అక్కడ యూటర్న్ చేసుకొని అక్కడి నుంచి వెళ్దాం. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే మనకి బాగా వస్తుంది, అంటే స్పీడ్ కూడా అచీవ్ చేయవచ్చు కొంచెం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం మనం. ఇంకా బస్సు వస్తుంది, రాకముందుకు వెళ్దాం.
174 173 టాప్ స్పీడ్ కూడా మనం క్రాస్ అయిపోయినాం ఆ రోజు వచ్చేదానికంటే. ఇంకా పోయేది కానీ స్ట్రెచ్ దొరకలేదు. సరే ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి వీడియోస్ ఎట్లా వచ్చినాయో చూద్దాం. వాడు ఫాస్ట్గా కెమెరా షిఫ్ట్ చేసిండా లేకపోతే స్లోగా షిఫ్ట్ చేసిండా అనేది చూడాలి. బైక్ ఎగ్జాక్ట్గా ఫ్రేమ్లో ఉంటేనే మనకి ఓకే, లేదంటే ఇంకో క్లిప్ వస్తుంది. వచ్చిందా ఫస్ట్ వచ్చిందా? కెమెరా స్పీడ్గా షిఫ్ట్ చేసినావా మెల్లగా షిఫ్ట్ చేసినా? ఏం జరిగిందిరా? సీసీ రోడ్ పిచ్చిలు ఎత్తుంది.